రాజకీయంగా వైఎస్ షర్మిలను ఖతం చేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి హుకుం జారీ చేశారా? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పనిలో బిజీగా ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, హాయ్ మేడం. మేడం, రాజకీయంగా వైఎస్ షర్మిల గారిని ఖతం చేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి హుకుం జారీ చేశారని, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అదే పనిలో బిజీగా ఉన్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి మేడం, నిజంగా ఆ వార్తలో వాస్తవం ఉందా? వార్తలో వాస్తవం ఉంది. అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఏమేమి పని చేయమని చెప్పి ఎవరెవరు ఏమేమి మాట్లాడుకున్నారో, ఎవరి మిషన్ షర్మిల అని పెట్టారో తెలియదు. కానీ దానిలో ఇప్పుడు మటుకు బాగా మిషన్ షర్మిల నడుస్తుంది అక్కడ. అవును, సోషల్ మీడియాలో అసలు సోషల్ మీడియాలో కావచ్చు, అంతర్గతంగా కావచ్చు, వాళ్ళ కుటుంబంలో కావచ్చు, మొత్తానికి ఒక టాపిక్ నడుస్తుంది ఇప్పుడు షర్మిల. ఎలా ఉందంటే కాంగ్రెస్ వాళ్ళు ఆమెకి పీసీసీ ఇచ్చారు అన్న మాటే కానీ మొదటగా చాలామంది అనుకున్నది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు సీనియర్లు ఈవిని ఎక్కడ ఒప్పుకుంటారు, ఈవెన్ ఎక్కడికి ఈవెన్ రాణిస్తారంట్లే, నెగ్గనిస్తానంట్లే. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరిగింది కదా. రేవంత్ రెడ్డిని ఎట్లా నెగ్గనిస్తారు అనుకున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి మేల్ పర్సన్ కాబట్టి తనకుండే పద్ధతిలో తను ఏదోదో ఎలాగోలా చేసుకున్నాడు. కానీ చేసుకుని నిరూపించుకున్నాడు, నెగ్గాడు వాళ్ళందరి ముందు. అస్మదీయుల్ని తస్మదీయుల్ని అందరినీ ఒక దారి మీదకి తీసుకొచ్చుకొని ఎవ్వరూ మాట్లాడుకోకుండా ఒక రకంగా ఆయన గెలుపు కూడా అందరూ కామ్ అయిపోయేటట్లుగా కూడా చేసింది. సరే, ఏదేమైనప్పటికీ ఇదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. షర్మిల వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల దగ్గర నుంచి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఆవిడ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా అదే ఇప్పుడు ఏదైతేనే మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళందరూ ఆమెను బాగా ఓన్ చేసుకున్నారు. మా వైఎస్ బిడ్డ అని కాంగ్రెస్ వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ బాగానే ఓన్ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. అటు సైడ్ నుంచి స్టోరీ బాగానే ఉంది. ఇటు సైడ్ నుంచి స్టోరీ ఎట్లా తయారైందంటే అసలు వీళ్ళు ఊహించలా ఇంత స్టెప్ తీసుకుంటుందని. అసలు ఇంత ధైర్యం చేస్తుందని కూడా వాళ్ళు అనుకోలే. అందుకే ధైర్యం చేయదు కాబట్టి, ఒక బాబాయ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి, పైగా విపరీతమైన ఆర్థిక వనరులు కూడా లేనట్లుగా ఉన్నాయి షర్మిలకి. ఏదేమైనా అందుకే భయపడి శంకరగిరి మాన్యాలు పట్టింది అన్నట్లు తెలంగాణలో ఆమె అదృష్టాన్ని పరీక్షించుకుంటుందిలే. అయినా సరే తెలంగాణలో తక్కువ మంది ఉన్నారా, వాళ్ళందరి మధ్యలో ఈమెను పీల్చి పిప్పి చేస్తారు అని సంబరపడ్డారు వాళ్ళు నిజానికి. కానీ అటు తిరిగి బాణం అటే తిరిగింది మళ్ళీ. ఇప్పుడు తుఫాను తీరం దాటబోయే ముందు తన దిక్కును మార్చుకుంది అని అంటారు కదా. అమ్మయ్య తీరం దాటిపోతుంది అనే లోపు ఇంకోవైపు తిరిగి ఉధృత స్థాయికి వెళ్ళే పరిస్థితి వస్తుంది తుఫాను. అట్లాగే ఇప్పుడు షర్మిల అటు తిరిగి మళ్ళీ ఆంధ్రాకే వెళ్ళింది ఆ బాణం. అయితే ఇప్పుడు అంతకుముందేంటి, జగనన్న ఎక్కుపెట్టి ఈమె ద్వారా వేరే వాళ్ళ మీదకు వదిలాడు. కానీ ఇప్పుడు జగనన్న మీదకే ఎక్కుపెట్టుంది ఈ బాణం, షర్మిల బాణం. అది ఇప్పుడు వాళ్ళ బాధ. ఒకప్పుడు షర్మిల వాళ్ళ కోసం పనిచేసిన రోజున షర్మిల మంచి పిల్ల, బుద్ధిమంతురాలు. ఎంత బుద్ధిమంతురాలంటే అసలు ఆమెకు పెళ్ళి అయిందా కాలేదా, అసలు పెళ్ళి ఎందుకు చేశామా ఇంత బుద్ధిమంతురాలకి, మా వైఎస్ షర్మిలకి అనుకునేంత మంచి పిల్ల వాళ్ళకప్పుడు. అంటే వాళ్ళు ఏం చెప్తే చేసింది, నుంచోమంటే నుంచుంది, కూర్చోమంటే కూర్చుంది. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టించేదాకా ఆమెను వాడారు. వాడకం అంటే మామూలుగా లేదా వాడకం, అంత వాడారు. అప్పుడు వైఎస్ షర్మిల పనికి వచ్చింది. ఆమెకి ఒక భర్త ఉన్నాడు, ఆ భర్త బ్రాహ్మణ కులానికి చెందినవాడు, ఆ పక్కన శాస్త్రి అని పెట్టుకోవాలి, ఆమె ఇంటి పేరు అది. ఆ రోజు గుర్తురాలా వాళ్ళకి. ఎప్పుడు గుర్తొచ్చినాయి? తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు కూడా గుర్తురాలా, అప్పుడు కూడా వైఎస్ షర్మిలే. ఎప్పుడు అయితే బాణం వాళ్ళ వైపు తిరిగిందో అప్పుడు ఆమెకి పెళ్ళయింది, ఆమె ఇంటి పేరు సపరేట్గా ఉంది, ఆమెకి ఇంకో ఇంటి పేరు ఉంది. మన ఇంటి పేరుని అనవసరంగా వాడుకుంటుంది ఆవిడ. మన ఇంటి పేరు పెట్టుకొని ఆమె గ్లామర్ పెంచుకుంటుంది, ఆమె పలుకుబడిని పెంచుకుంటుంది, ఆమె లబ్ధి పొందబోతుంది. అది మన నెత్తిన కాళ్ళు పెట్టి లబ్ధి పొందబోతుంది అనే సంగతి ఆమె ఎప్పుడు అర్థమైంది వీళ్ళకి? ఆమె అక్కడికి వెళ్ళాకే అర్థమైంది.
అంతకుముందు దాకా వాళ్ళకి పట్టింపు లేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆమె మొరుసుపల్లి షర్మిల శాస్త్రి అయి కూర్చుంది. అంటే ఇది ఇంటి పేరుతో స్టార్ట్ చేశారు వాళ్ళు. ఈ దాడి అనేది ఇంటి పేరుతో స్టార్ట్ చేసి డోస్ పెంచుకుంటూ వచ్చారు. ఆడున్నాడు కదా అమెరికాలో పంచప్రభాకరు, వాడు మొదలెట్టాడు అసలు ఈ ఆమెకు వైఎస్ ఎట్లుంటుంది అది ఇది అని చెప్పి వాడు మొదలెట్టాడు. ఇక్కడ వాళ్ళు తానా తందానా ఇక అందరూ అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఒక దిగువ స్థాయి వైసీపీ కార్యకర్త వరకు చేరిపోయింది. వైఎస్ అని ఉండటానికి వీల్లేదని వీళ్ళందరూ కలిసి తీర్మానం చేసేశారు. అదైపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి ఆమె పాత ఇంటి పేరు ఏదో పట్టుకొచ్చారు, అనిల్ ఇంటి పేరు తీసుకొచ్చారు బయటికి, పక్కన శాస్త్రి చేర్చారు, రెడ్డి తీసేసి శాస్త్రి పెట్టారు. ఇవన్నీ అయిపోయాక ఇంకా మళ్ళీ డోస్ పెంచడం మొదలెట్టారు. ఆ డోస్ ఏంటంటే వైసీపీ హ్యాండిల్ ఉంటుంది కదా, ట్విట్టర్ హ్యాండిల్, దానిలో ఈమె ప్రభాసం ఉన్న ఫోటో ఒకటి పెట్టారు. అంటే ఆమె వ్యక్తిత్వ హననాన్ని ఇంతకుముందు ఎవరో మొదలెట్టారు, మేము కొనసాగిస్తాము అన్నట్లుగా, ఆ మొదలుపెట్టిన వాళ్ళని శిక్షించండి అన్నట్లుగా హైదరాబాద్ వచ్చి కేసులు పెట్టించారు ఆవిడ చేత. మీరే కదా పెట్టించింది, డైరెక్షన్ మీదేగా. ఇప్పుడు మళ్ళీ అవి మీరు వాడుకుంటున్నారు. ఈ మొత్తం వాడటం వెనకమాల ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చూస్తుంది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు చూస్తున్నాడు, సజ్జల భార్గవ్ చూస్తున్నాడు. మన రాజేష్ మహాసేన భాషలో మాట్లాడాలంటే పిల్ల సజ్జల, అతని భాషలో మాట్లాడాలంటే. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు రాజకీయాలు అన్న తర్వాత ఎవరికి నచ్చిన రాజకీయాలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు తండ్రి ఉన్న పార్టీలో కొడుకులు లేని రోజులు ఉన్నాయి. భర్త భార్య విడివిడి పార్టీల్లో ఉండేవాళ్ళు, అన్నా చెల్లెళ్ళు విడివిడి పార్టీలో, ఎక్కడ తగ్గదు అన్నదమ్ములు కూడా విడివిడి పార్టీల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి, నెల్లూరు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ ఇప్పుడు ఒకళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, ఒకళ్ళు టీడీపీకి దగ్గరగా ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో దూరం అయ్యాడు టీడీపీకి. మరి ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. మరి ఇలా అనుకుంటే నువ్వు అసలు కాంగ్రెస్ పార్టీని వల్లనే నీ కుటుంబం ఇంత పైకి వచ్చింది. నీ తండ్రి సీఎం అయ్యాడు, సీఎం అవ్వడానికి ముందు మంత్రికి ముందు ఎమ్మెల్యే అయ్యాడు కదా, నువ్వు కూడా ఆ పార్టీలోనే కదా ఎంపీ అయ్యావు. మరి ఇన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీని నువ్వు ఎడంకాలతో తన్ని దాన్ని బొందబెట్టి నువ్వు ఓ పార్టీ పెట్టుకున్నావు. మరి వాళ్ళకి ఎంత ఉండాలి? వాళ్ళకు కూడా కోపం ఉండాలిగా. ఎవరన్నా అట్లా కోపం పడతారా? ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయండి, కంపెనీల్లో నుంచి ఆ కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఒక పెద్ద పోస్ట్లో ఉన్నవాళ్ళు బయటకు వచ్చేస్తుంటారు, వచ్చేసి కొత్త కంపెనీ స్టార్ట్ చేసుకుంటారు. మీరు దానికి ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కంపెనీలు, మార్కెటింగ్లో బాగా అనుభవం వచ్చేసింది అన్నవాళ్ళు ఇంకెవరైనా డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటే కలిసి రియల్ ఎస్టేట్ కంపెనీలు స్టార్ట్ చేస్తారు. అప్పుడు అట్లాంటప్పుడు ఆ ఫస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ వచ్చి వీళ్ళకి రిబ్బన్ కట్ చేస్తుంటారు. ఇది ఒక మంచి సాంప్రదాయం, ఆరోగ్యకరమైన సాంప్రదాయం. దీన్ని తీసుకెళ్ళి తొంగలో దొక్కి అసలు ఆ అమ్మాయి పైగా ఇంకోటి మొదలెట్టిచ్చారు. రామ్ గోపాల్ వర్మ చేత ఒక ట్వీట్ పెట్టించారు, మొరుసుపల్లి షర్మిలా శాస్త్రి అని ఎందుకంటారో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అని. అంటే అనొద్దు అని చెప్పలా ఆయన, అనండి అని చెప్పలా, కానీ దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చాడు. అంటే వాళ్ళ వ్యూహం ఎలా ఉందో చూడండి, ఇది ఎంత చమత్కారమైన వ్యూహం ఇది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పెట్టాడు అంటే చాలామంది చూస్తారు. రామ్ గోపాల్ వర్మని ఇప్పుడు మనం ఏమి క్వశ్చన్ చేయలేం. ఏమని, ఏంటి దీన్ని సపోర్ట్ చేసావేంటి, లేదు దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడావేంటి, ఏమీ అనలేము. ఆయన జనాలకు వదిలేశాడు. అదేమంటే చాలా సింపుల్గా తప్పుకుంటాడు. నేను జస్ట్ వాళ్ళని అడిగాను, వాళ్ళు ఏం చెప్తారో విందామని అని. కానీ ఆయన కూడా ఆయన జగన్ మీద ఉన్న ప్రేమని, జగన్ మీద ఉన్న భక్తిని, నేను జగన్ వైపే ఉన్నాను అన్నదానికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపయోగపడే బ్యాచ్ తయారైపోయారు అక్కడ. ఇప్పుడు చెప్పమనంటే రామ్ గోపాల్ వర్మని పెళ్ళి అయిన తర్వాత ఒక స్త్రీ ఇంటి పేరు ఉంచుకోవాలా, భర్త పేరుకే ఖచ్చితంగా మార్చాలా అని. మరి ఆయన చాలా జీనియస్ కదా, రామోయిజం కదా అయింది. ఆయన ఇజంలో ఇలాంటి దానికి చోటు ఉంటుందా?
అలా అంటారని చాలా తెలివిగా పెట్టాడనమాట. అంటే ఎవరెవరు బయటకు వస్తారో దీంట్లోంచి చూడాలి. అంటే ఈ యుద్ధానికి బ్రేక్లు వేసే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే మొదలెట్టించిందే ఆయన కాబట్టి. ఇంకా ఆయనే మొదలెట్టించాక ఆయన ఎందుకు ఆపుతాడు? పోనీ ఆయన ప్రమేయం లేకుండా, ఆయనకి సంబంధం లేకుండా చిన్న చితక ఇట్లాంటివి మొదలైనవి అనుకోండి, ఆపితే గనక మనకేమనిపిస్తుంది? ఆయన కాదు మొదలెట్టింది అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చేమన్నా చెప్పినా ఆగే పరిస్థితి లేదు. చెప్పినా ఆగదు, అంత దూరం వెళ్ళిపోయింది ఇది. వాళ్ళ నీచ స్థాయిని, నికృష్ట స్థాయిని, వాళ్ళ మానసిక స్థాయి ఏంటో అక్కడ తెలుస్తుంది ఆ ట్రోలింగ్ని బట్టి చూస్తే. అంటే పోయినసారి కూడా దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే, వేరెవరో చేసిన ట్రోలింగ్ అయ్యి ఉండదు ఇది. వీళ్ళే చేసి కంప్లైంట్ పెట్టడం కోసం వీళ్ళే ట్రోలింగ్ చేసి వీళ్ళే కంప్లైంట్ పెట్టినా ఆశ్చర్యపోకర్లా. ఈ సంగతి షర్మిలకు కూడా తెలియకపోవచ్చు. కంప్లైంట్ పెట్టమనగానే వెళ్ళింది, పెట్టేసింది కంప్లైంట్. పైగా ఆమెతో ఏం చెప్పించారు? నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పించి కేసు పెట్టించారు. ఇంతకంటే దుర్మార్గం. నువ్వు ఆస్తి ఇవ్వలేదు, నువ్వు తండ్రి పేరు ఇంటి పేరు పెట్టుకోవద్దంటున్నావు, నీకు అవసరమైనప్పుడు పెట్టుకున్నావు, అన్నీ అయిపోయినాయి. చివరి అస్త్రంగా ఆమె వ్యక్తిత్వానికి భంగం కలిగించేటట్లు, ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేటట్లు, ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించేటట్లు మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ నిజంగా గనక చట్టం తన పని తాను చేసుకుని వెళ్తే వీళ్ళ మీద నిర్భయ చట్టం వర్తిస్తుంది. ఒక మహిళ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడానికి కానీ పనిచేయడానికి కానీ వీల్లేదు. కానీ చట్టాలు పనిచేస్తాయని నాకు నమ్మకం లేదు. ఏది ఏమైనా చట్టాల దాకా ఎందుకండి, మీ ఇంగితమే పనిచేయట్లేదు. మీ ఇంగితమే పనిచేస్తే చట్టం అవసరం లేదు అసలు ఏ మనిషికైనా. ఇంగితం లేనివాడి పశువుకే కదా చట్టం కావాల్సి వచ్చేది.